హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా కార్లో అయితే నేను ఎప్పటి నుంచి అయితే ఒకటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయొద్దని చెప్పేసి నేను చాలాసార్లు ట్రై చేశాను. అండ్ దానికోసం చాలా ప్రికాషన్స్ కూడా తీసుకున్నాను. బట్ ఫైనల్గా అయితే ఆ ప్రాబ్లం అయితే నేను కూడా ఫేస్ చేస్తున్నాను. సో అదేంటంటే, చూసారు కదా, ఎగ్జాస్ట్ ఫిల్టర్ ఓవర్లోడెడ్ డ్రైవ్ టు క్లీన్ అని వచ్చింది. అది తెలుసు కదా, డిపిఎఫ్ ఫిల్టర్ అయితే బ్లాక్ అయిపోయింది నా కార్కి. సో దాని గురించి అని చెప్పేసి నేను అయితే ఇప్పుడు సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్తున్నాను. సో సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఆన్ ద వేలో అయితే నేను ఒకసారి అయితే నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఆర్పిఎంలో అయితే నేను వెహికల్ డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనము కనుక క్లీన్ చేసుకోగలుగుతామా లేదని చెప్పేసి నేను అయితే మీకు అప్డేట్ ఇస్తాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం 2500 ఆర్పిఎంతో ఒక 50 మినిట్స్ అన్న డ్రైవ్ చేయాలి కంటిన్యూస్గా అని చెప్పేసి అన్నారు. సో దానికోసం అని చెప్పేసి నేను పర్టికులర్గా రింగ్ రోడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సర్వీస్ సెంటర్కి వెళ్ళడానికి. సో చూస్తాను, నేను అదే ఆర్పిఎంలో మెయింటైన్ చేసి డ్రైవ్ చేస్తూ వన్స్ మనకు క్లీన్ అయితే లేదా మీకు అప్డేట్ చేస్తాను. సో నేనైతే రింగ్ రోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం హైయర్ ఆర్పిఎంలో రన్ చేయొచ్చు వెహికల్ అని చెప్పేసి సర్వీస్ సెంటర్కి వెళ్తుంటే. సో చూద్దాం. ఫైనల్గా రింగ్ రోడ్ పైకి అయితే వచ్చేసాను. సో చూస్తాను, నేను కంటిన్యూస్గా అయితే 2500 మెయింటైన్ చేసుకుంటే అయితే వెహికల్ డ్రైవ్ చేస్తాను. సో చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఒక 20 మినిట్స్ డ్రైవ్ తర్వాత నాకు ఎగ్జాస్ట్ ఫిల్టర్ క్లీనింగ్ అని చెప్పేసి మెసేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది, చూడాలి మరి. ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ కూడా నేను డ్రైవ్ చేశాను. ఇట్లే ఓవరాల్ పైన అటు ఇటు 2 టైమ్స్ అయితే వెళ్ళాను. స్టిల్ నా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ అయితే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్తున్నాను. సో చూద్దాం వాళ్ళు ఏమంటారు. మొత్తానికి వెహికల్ అయితే సర్వీస్ సెంటర్లో వచ్చేసి నేను ఇంటికి వెళ్తున్నాను. సో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయినా కూడా నా వెహికల్ ఎందుకు క్లీన్ అవ్వాలి ఎగ్జాస్ట్ ఫిల్టర్ అంటే కొన్ని మిస్టేక్స్ అయితే నేను చేశాను. అవేంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేస్తాను.